అందరికీ నమస్కారం అండి. సభాధ్యక్షులు పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, నా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మరి కొణిదెల నాగబాబు గారికి, ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను పుట్టిన తర్వాత ఈ కోనసీమలో మరి ఇంత దుర్మార్గమైన సంఘటన ఎప్పుడు నేను చూసి ఉండలేదు. నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఈ నెల 24 వస్తే 57 వెళ్ళి 58 వస్తాయి. ఎప్పుడు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమం ఎప్పుడు కూడా మేము చూడలేదు. అన్ని కులాలు కూడా అన్నయ్య, తమ్ముడు, బావ ఈ రకంగా వెళ్ళి ఈ ప్రాంతంలో కేవలం ఇది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రల ప్రయత్నంలోనే మరి ఇలాంటి దుర్మార్గమైన సంఘటన జరిగింది తప్ప, ఇది జరిగిన వెంటనే ఇది వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులందరూ కూడా సాక్షాత్తు ముఖ్యంగా హోంమంత్రి గారు వెంటనే పట్టుకుని జనసేన పార్టీ మీద పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇంతవరకు హోంమంత్రి అసలు ఉందో లేదో కూడా తెలియదు ఆవిడ. ఇంతవరకు కూడా సంఘటన స్థలానికి మరి డీజీపీ కానీ మరి కనీసం హోంమంత్రి గారు కానీ ఇంతవరకు అంత పెద్ద సంఘటన జరిగినా కూడా అక్కడికి వచ్చి పరిశీలన చేసిన సందర్భం లేదు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నదో పోయిందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకనంటే మాట్లాడరు. వాళ్ళు చేసిన కార్యక్రమం మరి గతంలో తునిలో జరిగిన రైలు దహనం కాండం కార్యక్రమంలో ఇదే రకంగా అప్పుడు కూడా బాటిల్స్లోని కవర్స్లోని కూడా పెట్రోల్ పోసుకుని తగలపెట్టి అమాయకులైన మరి చాలామందిని ఆ కేసుల్లో ఇరికించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది దుష్టశక్తులు ఇందులో ప్రవేశించి కొన్ని కులాల ఓట్లు దాన్ని కొలగొట్టాలి. ఇవాళ బీసీలు, బడుగు బలహీన వర్గాలందరూ జనసేన పార్టీకి అంకితం అవుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఖచ్చితంగా ఇవాళ రోజున జాయిన్ అయిన సందర్భంలో నేను అప్పుడు జాయిన్ అయినప్పుడు కొద్దిగా ఉండేవారు. ఇవాళ అన్ని కమిటీల్లోని వేలాది మంది ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ నా సామాజిక వర్గం ఎంతోమంది ఇవాళ జనసేన పార్టీ, అలాగే ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారులు మరి వీళ్ళందరూ కూడా ఇలా జనసేన పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మరి ఇక్కడ ఏదో రకంగా స్విచ్ పెట్టాలి ఈ పచ్చని సీమలోని ఒక దుర్బుద్ధితో చేసిన ప్రయత్నమే ఈ దహనకాండ. ఈ దహనకాండకి సూత్రధారి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక మంత్రి గారు ఇల్లు దహనం చేశారు, చాలా బాధాకరం. అలాగే ఒక శాసనసభ్యుడు ఇల్లు దహనం చేశారు, చాలా బాధాకరం. వీళ్ళిద్దరూ కూడా ఒక బీసీ, ఎస్సీ. ఈ బీసీలు, ఎస్సీల్లోని కొన్ని కులాలని వాళ్ళు ఓటుగా మలుచుకోవడం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో కుటుంబ ప్రయత్నం ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనమందరం కూడా తిప్పికొట్టడం జరిగింది. మన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన శాంతించాలి అనే కార్యక్రమాన్ని మాట్లాడారు తప్ప దీని ముందు ప్రస్తుతం ప్రజలందరూ కూడా సమన్వయం పాటించాలని మరి అధ్యక్షుల వారు చెప్తా ఉంటే వెంటనే జనసేన పార్టీ చేసిందని ఆపాదించడం అనేది చాలా దుర్మార్గం. మరి ఇన్ని రోజులైనప్పటికీ కూడా మరి ఒక రాజకీయ పార్టీకి ఒక డీజీపీ గారు అపాయింట్మెంటు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టం. మరి ప్రజాస్వామ్యం ఇక్కడ చచ్చిపోయిందని చెప్పడానికి ఇంకెంతకంత నిదర్శనం లేదు. కష్టాలు ఉన్నవారు ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ కదా, ఒక సామాన్య మానవులు ఎవరైనా సరే మరి అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఒక్క మొక్క కూడా మాట్లాడకుండా వాళ్ళు సైలెంట్గా ఉండటం అనేది చాలా బాధాకరం. నిన్నను మా నియోజకవర్గంలో ఒక కుర్రోడు ఉన్నాడని చెప్పేసి వెళ్ళే తండ్రిని, కొడుకుని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు, నేను డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, ముద్దాయి ఎవరైతే వాళ్ళే తీసుకెళ్ళండి. మీరు ఎవరిలో తీసుకెళ్తే మాత్రం అది మీకు మర్యాద కాదు, మాకు మర్యాద కాదు. ఖచ్చితంగా నేను ఇందులో రావాల్సి వస్తుంది, అక్కడ కూర్చోవలసి వస్తుంది. అంటే బాబు మీతో మాకు గొడవద్దు, అతను ఎక్కడ ఉన్నాడో మాకు అప్పచెప్పండి, వాళ్ళ పెద్దలు ఎవరుంటే వాళ్ళు పంపించండి అంటే వెంటనే పంపించాడు. ఎవరైనా సరే ఎవరికైనా సరే అన్యాయం జరుగుతుందని అంటే మన కార్యకర్తకి, జనసేన పార్టీ కార్యకర్తకి ఎవరికైనా అన్యాయంగా పెడుతున్నారంటే మన రాజుల్లో ఏ రకంగా అయితే చేశారో అలాగే మనం అందరం కూడా ముక్తకంఠంతో మాట్లాడి మన కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కోనసీమని మన శాంతి సీమగా మార్చవలసిన బాధ్యత మన జన సైనికుల మీద ఉంది. ఏదో కులానికి ఆపాదించి ఎవరో చేశారు అని చెప్పేసి అనడం అనేది ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా
ఇవాళ అన్ని క్యాస్టులు కూడా అందులో ఉన్నాయి. అందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, అలాగే మత్స్యకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. చాలామంది ఇందులో ఒక మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే ఆ మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చేసిన ఈ జరిగిన సంఘటన మరి జగన్మోహన్ రెడ్డి కుతంత్రం ఎక్కడ తెలుస్తుందంటే ఆ రోజున 13 జిల్లాలు ఇచ్చిన రోజునే ఈయన అంబేద్కర్ గారి జిల్లా ఇచ్చుంటే ఏ సమస్య లేకపోయాను. తర్వాత పరిణామంలో మరి ఆయన అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ప్రకటించడం, మళ్ళీ 30 రోజులు టైం ఇవ్వటం అన్న దాంట్లోనే అసలు లాజిక్ ఉంది. అక్కడే తన కుతంత్రానికి తెరతీసాడని చెప్పడానికి ఎంత మాత్రం లేదు. ఒక మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పుకోవడానికి అధికారం ఉంది. అలాంటి మెమోరాండం వెళ్తే పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళందరినీ కూడా లాఠీచార్జ్ చేయడం, వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి ఎలాంటి పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా ముందు వైఎస్ఆర్ పార్టీకి తెలుసు. అందులోనే కొంత అల్లరి మోకల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాల నుంచి, కడప ప్రాంతాల నుంచి తరలించి వీళ్ళని కావాలని చెప్పేసి మొక్కల కొంతమంది గొడవలు కట్టుకుని దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నంతో చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఈ దహనకాండ జరిగింది. ఇది జనసేన పార్టీకి కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. కోనసీమ వాసిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ పార్టీ నిరవకం అని చెప్తూ మరి ఎలాంటి రేపు రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా మరి చూడాల్సిన బాధ్యత మరి ప్రజా పార్టీగా మనందరి మీద ఉంది. శాంతించి మనందరం కూడా ముందుకు వెళ్ళవలసిందిగా మరి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.